హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా బ్లాగ్స్. ఈరోజు మనమైతే అకారా చూసేద్దామండి. ఇదైతే నైజీరియన్స్కి చాలా ఇష్టము. ఇది ట్రెడిషనల్ ఫుడ్ అనుకోవచ్చు, స్ట్రీట్ ఫుడ్ అనుకోవచ్చు, జనరల్ ఫుడ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బీన్స్ని ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే స్కిన్ ఊడొచ్చేస్తుంది. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత రెడ్ క్యాప్సికము, ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, స్మూత్ పేస్ట్ లాగా. ఎక్కడా కానీ పలుకులు లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అప్పుడే దాని ఫ్లేవరు టెక్స్చర్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లాగా 2-3 బ్యాచెస్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకేసారి గ్రైండ్ చేసుకోకూడదంట. ఇది ఒక టిప్ అని చెప్తుంది ఆంటీ అయితే. నేను ఇంతకుముందు అయితే టమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేశానండి. ఇదైతే ఒరిజినల్ రెసిపీ అని చెప్తుంది. మేబీ నాకు తెలియకపోవచ్చు, నైజీరియన్ డిష్ కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడైతే మొత్తం పిండిని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం పైనుంచి కింద వరకు అంతా మిక్స్ అయ్యేటట్టు వరకు ఆ పెప్పర్స్, ఆనియన్స్, ఆ బీన్స్, సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టేసుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మట్టికి బాగా కాగాలండి. కాగకపోతే కనుక కిందకి వెళ్ళి కూర్చుంటాయి అంట. ఇవైతే ఇక్కడ ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని స్పూన్ మట్టికి కంపల్సరీగా తీసుకోవాలండి. ఇది స్పూన్తోనే వేస్తారు ఆల్మోస్ట్ అందరూ. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని స్పూన్ మట్టికి కంపల్సరీగా తడపాల్సిందేనండి. అట్లా కొంచెం కొంచెంగా తీసుకొని ఒకటేసారిగా వెయ్యాలి. స్పూన్ మట్టికి పైకి ఒకేసారి తీయాలంట. అదే ఇక్కడ కొంచెం ట్రిక్కీ. నేనైతే ఫెయిల్ అయ్యానండి ఇది చేసిన తర్వాత. అందుకని ఆంటీయే వేస్తుంది, నాకు అసలు రాదు ఇదైతే. ఇంతకుముందు చేసా కానీ నాకైతే ప్రాక్టీస్ పోయింది. ఇప్పుడైతే చాలా సంవత్సరాల తర్వాత మేము తింటున్నాం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది టర్న్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అతుక్కుపోతాయి ఒకటికొకటి. రెండు వైపులా దోరగా వేయించుకొని తిప్పడం కూడా కొంచెం షార్ప్ ఎడ్జ్తో ఏదైనా దాంతో తిప్పితే బాగుంటుందండి. అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరైతే పిండి ఎంత మెత్తగా వేసుకుంటారో అంత స్పాంజీగా వస్తాయి లోన, బయట ఏమో క్రిస్పీగా ఉంటాయి. మీరంతా గ్రైండ్ చేసే దాంట్లో ఉంటుంది, ఆయిల్ హీట్ అయ్యే దాంట్లో కూడా ఉంటుందంటండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రై చేసుకునే దాంట్లో కూడా ఈ 3 పాటిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే పక్కకు తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసే ముందు పిండి అయితే కొంచెం లో నుంచి కలుపుకోవాలండి. కలిపిన తర్వాతే నెక్స్ట్ వేయడం స్టార్ట్ చేయాలి. ఆంటీ కంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి అట్లాగే వేసేస్తుంది. మనమైతే కంపల్సరీగా టిప్స్ పాటించకపోతే కంపల్సరీగా ఫెయిల్ అవుతుంది. ఒకసారి స్పూను డిప్ చేసిన తర్వాత వాటర్లోకి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. ఇట్లాగా 1 by 1 వేసుకొని ఒక సైడ్ అంతా కాలిన తర్వాతనే నెక్స్ట్ తిప్పుకొని అటువైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పుకొని ఇటువైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే తీయాలండి. మీరు కనుక బయట మట్టికి క్రిస్పీగా ఉండాలంటే కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. అప్పుడే బాగా వస్తాయి ఇవైతే. ఇప్పుడైతే టూత్ పిక్ ఆర్ బ్యాంబో స్టిక్తో టర్న్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే తర్వాత తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను ఇన్నిసార్లు చాలా అంటే చాలా బాగుంటాయి అని చెప్తుంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు రెగ్యులర్గా తింటారని వీళ్ళు. మేము కూడా తింటామండి. ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలండి. స్పూన్ తడుపుకోవాలి, పిండిని కలబెట్టుకోవాలి, స్పూన్తో తీసుకొని వేసుకోవాలి నూనె వేడిలో. ఇప్పుడైతే నైజీరియన్ పెప్పే చూసేద్దాం రండి. పెప్పే అంటే కారం అనమాట ఇక్కడ. ఇదైతే మన కారమేనండి, నైజీరియన్ కారం కాదు. నైజీరియన్ కారం అయితే చాలా స్పైసీ ఉంటుందని నేను వద్దన్నాను. ఇదైతే మన కారమే. ఇదైతే మ్యాగీ క్యూబ్స్ అండి. ఇదైతే చాలా వాటిలోకి వీళ్ళు వాడుకుంటారు రెగ్యులర్గా. మ్యాగీ క్యూబ్ 2 వేసాము, కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. మ్యాగీ క్యూబ్స్, ఆ కారము, ఉప్పు అంతా కలిసేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన నైజీరియన్ పెప్పే రెడీ అవుతుంది. ఎంతో సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.